బాదుడే బాదుడు దగ్గర నుంచి ప్రజాగళం దాకా రెగ్యులర్గా ఒక రొటీన్గా సాగిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార సరళి యాక్టివిటీ తక్కువ, అగ్రెసివ్నెస్ ఎక్కువ, సభల నిర్వహణ బోలెడు, అంటే క్వాలిటీ తక్కువ క్వాంటిటీ ఎక్కువగా సాగింది. అలాంటి దశ నుంచి ఇప్పుడు పూర్తి రూపం మార్చుకుంది, కొత్త రూపం సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ని పక్కన కూర్చోబెట్టుకోవడం, అట్లాగే పురంధేశ్వర్తో కలిపి సాగటం. తాజా 2 రోజుల పర్యటనలు మంచి క్రౌడ్, అది కూడా స్పందన రావటం ప్రారంభమైంది. అంటే రోజు మాట్లాడేటప్పుడు ఆ ఫేసు హావభావాలు చూస్తున్నప్పుడు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది. ఉపన్యాసం నడుస్తూ ఉంటున్నది, ఆయన చెప్పిందే చెప్తా ఉన్నారు. ఆ టైంలో పబ్లిక్లో వస్తున్న రెస్పాన్స్ నామమాత్రంగా ఉంది. జనాలు అయితే, క్రౌడ్ అయితే అక్కడ టీవీల్లో చూపెడుతున్నటువంటి దాంట్లో ఆ రోడ్డు అంతా నిండిపోతూనే ఉంది. అయితే ఇప్పుడు తరలి రావటం అన్నటువంటిది, ముగ్గురు అన్నటువంటిది మొదటిసారి ఆరంభమైంది. ఈ ట్రెండ్ కంటిన్యూ చేస్తే, ఇట్లా ముగ్గురు కలిసి సాగేటటువంటిది కనుక కంటిన్యూ చేసుకుని వెళ్తే ఆ టెంపర్ కొత్త రూపం సంతరించుకుంటుంది. దానికి ఏ స్థాయిలోకి ప్లాన్ చేస్తారు అన్నటువంటిది ఇక చూసుకోవాల్సి ఉంది.